తమన్నా భాటియా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అవుతున్నా ఇప్పటికీ అదే రేంజ్లో దూసుకుపోతుంది. నార్త్కు చెందిన ఈ మిల్క్ బ్యూటీ కాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి తన క్యారియర్ను నిలబెట్టుకుంది. బిగినింగ్లో స్కిన్ షోకు దూరంగా ఉన్న తమన్నా లస్ట్ స్టోరీ సిరీస్తో కట్టుబాట్లకు తెరలేపింది. ఊహించని రీతిలో బోల్డ్ సీన్స్లో రెచ్చిపోయింది. ప్రెజెంట్ విపరీతమైన స్కిన్ షో చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది. క్యారియర్ విషయం పక్కన పెడితే గత 3 ఏళ్లుగా తమన్నా విజయ్ వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య వీరిద్దరూ విడిపోయినట్లు పలు వార్తలు వినపడుతుంది. తాజాగా తమన్నా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూడొద్దు, దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించుకోవాలి అని తమన్నా తెలిపింది. దీంతో పాటు ఆమె తన స్నేహితులు ప్రజ్ఞా కపూర్, రాషా ధడాని, మనీష్ మల్హోత్రాలతో కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలను సైతం షేర్ చేసింది. తమన్నా పెట్టిన ఈ పోస్టులు చూసిన నెటిజన్లు తమన్నా బ్రేకప్ బాధ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ కన్నప్ప. మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తుంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. డాక్టర్ మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ఆయన మహాదేవ్ శాస్త్రి అనే పాత్రలో ప్రేక్షకులను మిస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా సోషల్ మీడియాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ నుండి మహాదేవ్ శాస్త్రి పాత్రను సంబంధించిన గ్లిమ్స్ ను మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఆయన ఇంట్రో సాంగ్ ప్రేక్షకులను కట్టిపాడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ నుంచి నిత్యం వివాదాల్లో వార్తల్లో నిలుస్తూనే ఉంది. శివయ్య సాంగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే కాదు, లవ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటిపై మంచు విష్ణు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాడు. కన్నప్ప సినిమా 2వ శతాబ్దం నాటిది. అప్పటి వారు ధరించిన దుస్తులు ఎలా ఉన్నాయి, అప్పటి పరిసరాలు అన్నింటినీ క్లుప్తంగా తెలుసుకొని సినిమా తీస్తున్నాం అంటూ ప్రమోషనల్లో భాగంగా పంచుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సోబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న కూలీ షూటింగ్ సోమవారంతో ముగిసిందని తెలియజేస్తూ అధికారికంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ను ఇటీవల కంప్లీట్ చేసింది నిర్మాణ సంస్థ. సౌత్ ఇండియా టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఓటీటీ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 120 కోట్లకు కొనుగోలు చేసింది. రజనీ గత చిత్రం వెటయ్యన్ నిరాశపరిచిన కూడా లోకేష్ కనకరాజ్ రజనీ కాంబో కావడంతో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి అటు ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్పై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. వైశ్యులంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపు, కారణం లేకుండా ఏం జరగదు అని అంటారు. అలా బ్రతకాలి అని ఎవరికీ ఉండదు, కానీ పరిస్థితులు అలా మారుస్తాయి. కానీ వాళ్ళు మనుషులేనని, వైశ్యులకు కష్టాలుంటాయని విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమే అనోరా. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మైకే మాడిసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను సీన్ బేకర్ తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది 5 ఆస్కర్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ చరిత్ర సృష్టించింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీపై ఆసక్తి మొదలైంది. ఇక ఈ చిత్రం ఎప్పటికే ఓటీటీలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా ఇప్పుడు ఈ మూవీ సోమవారం నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో రెంట్ లేకుండా చూడొచ్చు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా జియో హాట్స్టార్ సంస్థ స్వయంగా ప్రకటించింది. అయితే అసలు ఈ మూవీ కథ ఏంటి అంటే, వైశ్య వృత్తిలో ఉండే
అని అనే యువతిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు రష్యాకు చెందిన వన్య అనే ఓ యువరాజు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువరాజు తల్లిదండ్రులు వారిద్దరిని వేరు చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథాంశం. ఇక వేశ్యల జీవితాలని మానసిక సంఘర్షణకు తెరపై చూపించి ఆస్కార్ ఆధిపత్యం చెలాయించిన ఈ చిత్రాన్ని మీరు చూసేయండి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్లో వస్తున్న భారీ సినిమా కింగ్డమ్. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ టీజర్కు గంటలోనే మిలియన్ మార్క్ కంటే ఎక్కువ వ్యూస్ రావడం విశేషం. గతంలో ఎన్నడూ చేయని వైవిధ్యభరితమైన పాత్రలు విజయ్ నటిస్తున్నాడు. పైగా టీజర్ను చూస్తే సినిమా చాలా వెరైటీగా అనిపిస్తుంది. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ టీజర్కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. పైగా ఇతర భాషల్లో అక్కడి స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇంత బాగా వైరల్ అయిన ఈ టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ను తాజాగా మూవీ టీం రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన బీజిఎంతో ఈ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేశారు. ఇది చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సౌండ్ అదిరింది అంటున్నారు. దాంతో మరోసారి కింగ్డమ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ వెయిట్ చేస్తున్నాడు.